Hello students and aspirants, welcome to Veranda IAS యూట్యూబ్ ఛానల్ పాలిటీ సిరీస్ జీరో టు హీరో. సో మన యొక్క సిరీస్ ఆబ్జెక్టివ్ అనేది జీరో నుంచి హీరో చేయడం. పాలిటీ సబ్జెక్ట్లో ప్రతి ఆస్పిరెంట్ హై స్కోరింగ్ సబ్జెక్ట్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ మ్యాక్సిమం స్కోరింగ్ అనేది మన యొక్క ఆబ్జెక్టివ్ అండి ఈ సిరీస్లో, యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ షేరింగ్ కూడా. నాలెడ్జ్ అనేది ఇట్ షుడ్ కమ్ విత్ ద మార్క్స్. సో ఈ సిరీస్లో భాగంగా మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్న వీడియోస్ ఆర్టికల్ 23 అండ్ 24. సో ఆర్టికల్ 23 అండ్ 24లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్ని మనకు కాన్స్టిట్యూషన్ ఎలా ఒప్పుకోవట్లేదు అండ్ మీ యొక్క రైట్ని ఎలా కాపాడుతుంది. సో ఎందుకు ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ద బెడ్ రాక్ ఫర్ ఎనీ సొసైటీ అండి. సో ఎక్స్ప్లాయిటేషన్ షుడ్ బి డన్ ఆన్ మెరిట్. ఫర్ సపోజ్ స్లేవరీ సిస్టమ్ లేనిదే గ్రీస్ కింగ్డమ్ అనేది అంత ఫ్లరిష్ అయ్యేది కాదు, యాజ్ వెల్ యాజ్ ద యూరోపియన్ కింగ్డమ్, as well as the United States. But the exploitation should not cross the human dignity. మీ యొక్క డిగ్నిటీని మించి ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉండకూడదు. ఎక్స్ప్లాయిటేషన్ క్యాన్ ఫార్మ్ ద ఫండమెంటల్ రాక్ ఫర్ ఎనీ ఎకనామిక్ సొసైటీ. కానీ దట్ ఎక్స్ప్లాయిటేషన్ షుడ్ నాట్ క్రాస్ యువర్ హ్యూమన్ డిగ్నిటీ. ఫర్ సపోజ్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీలో పనిచేసినందుకు దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ యువర్ బ్రెయిన్ ఆర్ సంథింగ్, కానీ దానికి కాంపన్సేషన్ మీకు ఇస్తున్నారు. కానీ మనం చూస్తే స్లేవరీ కానీ ఇలాంటి లేకపోతే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ సచ్ as ప్రాస్టిట్యూషన్ ఎట్సెట్రా, అక్కడ ఎక్కడా కూడా మీకు కాంపన్సేషన్ ఉండదు. అండ్ మీరు ఒక కంపెనీకి వెళ్ళి పనిచేస్తున్నారంటే దేర్ ఈజ్ యువర్ విల్. మీకు ఇష్టమయ్యే మీరు ఆ పర్టికులర్ కంపెనీకి వెళ్తున్నారు. బట్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్లో డూ దే ఉమెన్ లైక్ టు బీ ఇన్ ప్రాస్టిట్యూషన్ హౌసెస్? నో, దే ఆర్ అండర్ ద సబ్జెక్షన్ ఆఫ్ కోయర్షన్. ఎవరో వాళ్ళని ఒత్తిడి చేసి అక్కడ పెడుతున్నారు. సో ఇట్ ఈస్ అగేన్స్ట్ దెర్ విల్. సో హౌ ఆర్టికల్ 23 అండ్ 24 ఇస్ ప్రొటెక్టింగ్ మనం చూద్దాం. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆర్టికల్ 24 ఇస్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఎందుకు చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వాట్ డస్ ఆర్టికల్ 23 is saying? Article 23 is saying that no person can be exploited against the traffic in human being, beggar, forced labor. సో ఈ మూడింటిని ఎక్స్ప్లాయిటేషన్ ఫార్మ్స్గా మన కాన్స్టిట్యూషన్ గుర్తించింది. సో నో వన్ క్యాన్ ట్రాఫిక్ యూ, నో వన్ క్యాన్ ఫోర్స్ యూ ఇంటూ ఫోర్స్డ్ లేబర్, నో వన్ క్యాన్ మేక్ యూ టు బీ ఇన్ బేగార్. సో ఈ ట్రాఫిక్ అంటే ఏంటంటే బయింగ్ ఆర్ సెల్లింగ్ హ్యూమన్స్ లెస్ కమోడిటీస్. సో హ్యూమన్ మార్కెట్స్ అనేవి ఉండకూడదు, యాజ్ వాజ్ దేర్ డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తానేట్ టైమ్స్లో స్లేవరీ సిస్టమ్ ఉండేది. ఈవెన్ ద కుత్బుద్దీన్ ఐబక్, అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మాలిక్ కఫూర్. సో ఆల్ దీస్ ఆర్ సబ్జెక్ట్ టు ద పార్ట్స్ ఆఫ్ కమోడిటీస్. హ్యూమన్ యాజ్ కమోడిటీస్, విమెన్ యాజ్ కమోడిటీస్, బ్రైట్ ప్రైసింగ్. విమెన్ని మార్కెట్లో పెట్టి పీపుల్ యూస్ టు బై ఫర్ దర్ వైఫ్స్గా. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, దీస్ కమ్స్ అండర్ ట్రాఫిక్. అండ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ఇంటూ ద ప్రాస్టిట్యూషన్. సో ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ఉండకూడదు. దేవదాసిస్. సో దేవదాసిస్ అంటే దే కమ్ అండర్ ద టెంపుల్. ఒక టెంపుల్కి కొంతమంది విమెన్ ఉండి దే ఆర్ సర్వింగ్ ఫర్ ద డైటీ. They will dance before the deity, they will sing before the deity, and they were exploited by the rich men of the temple or etc. And slavery. So all these are forms of traffic that are strictly not to be practiced under the exploitation under article 23. Begar ante entante జమీందార్స్ టెనెంట్స్ దగ్గర అన్పెయిడ్ ఫోర్స్డ్ లేబర్ ఉంచకూడదండి. అన్పెయిడ్ ఫోర్స్డ్ లేబర్ చేయకూడదు. అంటే దే కెన్ పే అండ్ దే కెన్ పే. జమీందార్స్ పే చేసి టెనెంట్స్ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకోవచ్చు, కానీ పే చేయకోకుండా మాత్రం సర్వీసెస్ తీసుకోకూడదు. అండ్ దిస్ ఈస్ ద బేసిక్ ఫార్మేషన్ ఫర్ ద లేటర్ బ్రిటిష్ ఎరా. ఎందుకంటే జమీందార్ యూజువల్లీ హ్యాస్ బోత్ పొలిటికల్ పవర్ యాజ్ వెల్ యాజ్ మనీ పవర్. సో ఆ జమీందార్ దీన్ని ఎక్స్ప్లాయిటేటివ్గా వాడుకొని అక్కడున్న జనాలు వాళ్ళందరితో ఫోర్స్డ్ లేబర్ చేపించేవాళ్ళు. అండ్ ఫోర్స్డ్ లేబర్
సో కంపెలింగ్ వర్క్ అగేన్స్ట్ వన్స్ ఓన్ విల్ అంటే ఇక్కడ ఫోర్స్డ్ లేబర్లో మనం ఇక్కడ చూస్తే దేర్ ఇస్ నో టాపిక్ ఆఫ్ కాంపెన్సేషన్. మనీ గురించి మాట్లాడలేదు, ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ విల్. సో నీకు ఇష్టం లేని పనిని ఎవరు కంపెల్ చేసి చేయించకూడదు. దిస్ వన్ ఈవెన్ యూ కెన్ సీ అగేన్స్ట్ ద ఆర్టికల్ 22(3). నో వన్ క్యాన్ సెల్ఫ్ ఇంక్రిమినేట్ యూ. సో ఫోర్స్డ్ లేబర్ అంటే కంపెలింగ్ వర్క్ అగేన్స్ట్ వన్స్ ఓన్ విల్. బేగార్ అంటే అన్పెయిడ్ ఫోర్స్డ్ లేబర్. సో ఇక్కడ ఫోర్స్డ్ లేబర్ అంటే ఏంటండి? ఫోర్స్డ్ లేబర్ అంటే మీకు ఇష్టం లేకపోయినా డబ్బులు పే చేయకుండా చేయించుకుంటున్నారు. ఇక్కడ ఫోర్స్డ్ లేబర్ అంటే జస్ట్ మీ విల్లికి అగేన్స్ట్గా ఉన్నా సరిపోతుంది. ఎలాంటి పనులు సార్ అంటే ఫిజికల్, లీగల్, ఎకనామిక్ కోయర్షన్ చేయకూడదు. సో ఇక్కడ మన డిగ్నిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఫోర్స్డ్ లేబర్ ద్వారా. ట్రాఫిక్ ద్వారా మన యొక్క డిగ్నిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఇలాంటి పనులు చేయకోకుండా, మనల్ని ఇలాంటి పనులు చేయనివ్వకోకుండా కాన్స్టిట్యూషన్ అనేది కాపాడుతుంది. ఎవరి నుంచి కాపాడుతుంది సార్ అంటే ఒకటి స్టేట్ అంటే ఏంటంటే ఆర్టికల్ 12లో డిఫైన్ చేసినట్టు ప్రైవేట్ బాడీ హ్యావింగ్ ద స్టేట్ క్యారెక్టర్, స్టేట్ గవర్నమెంట్స్, పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీస్. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ స్టేట్. అండ్ సో ఆర్టికల్ 23 is preventing you from not to get exploited from the state as well as private individuals. స్కోప్ ఎవరెవరికి ఉందండి అంటే బోత్ సిటిజన్ యాజ్ వెల్ యాజ్ నాన్ సిటిజన్స్. సో ఆర్టికల్ 23 ఇప్పుడు అమెరికన్ సిటిజన్ మన ఇండియాకి వచ్చాడు, వచ్చిన వెంటనే వాడిని తీసుకెళ్ళి మనం ట్రాఫిక్ చేయకూడదు, వాడిని మనం బేగాల్లో పెట్టకూడదు, వాడిని మనం ఫోర్స్డ్ లేబర్గా చేయకూడదు. బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్. ఇట్ వర్క్స్ బోత్ ఫర్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్ అండ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ టు ద స్టేట్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. కండిషనల్ గేట్ ఫర్ సపోజ్ ఈ ఫోర్స్డ్ లేబర్లోనే మనకి ట్యాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ప్రతి సిచ్యువేషన్లో నువ్వు ఆర్టికల్ 23 వాడుకోవచ్చు అంటే లేదండి. దేర్ ఆర్ సర్టెన్ రెగ్యులేషన్స్ దట్ వేర్ పుట్ అండర్ 13(2) బై ద కాన్స్టిట్యూషన్. 13(2) ఏం మాట్లాడుతుందంటే స్టేట్ క్యాన్ ఇంపోజ్ కంపల్సరీ సర్వీస్. సో మిలిటరీ సర్వీసెస్ను నేను పెట్టాలి అని అనిపిస్తే స్టేట్ ఆటోమేటిక్గా పెట్టచ్చు. ఇలాంటి సర్వీస్, కంపల్సరీ సర్వీస్ అనేది ఇజ్రాయెల్లో కూడా ఉందండి. అబ్సల్యూట్ కన్స్ట్రెయింట్, జీరో డిస్క్రిమినేషన్ పెర్మిటెడ్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ ఆర్ క్లాస్. అంటే స్టేట్ మిమ్మల్ని తీసుకెళ్ళి నువ్వు కంపల్సరీగా మిలిటరీలో సర్వీస్ పనిచేయాలన్నా, లేకపోతే నీకు ఏదైనా ఒక డ్యూటీ ఇస్తానన్నా కూడా యూ కెనాట్ సే నో. అండ్ స్టేట్ కెనాట్ డిస్క్రిమినేట్ యూ బేస్డ్ ఆన్ ద రిలీజియన్, రేస్, క్యాస్ట్ అండ్ క్లాస్. అంటే పర్టికులర్ క్యాస్ట్కి మిలిటరీలో హైయెస్ట్ ర్యాంకింగ్ ఇస్తాము అంటే కుదరదండి. కంపల్సరీ సర్వీస్ చేస్తున్నా కూడా దెన్ యూ నీడ్ టు గెట్ ప్రొటెక్టెడ్ అండర్, నాట్ టు డిస్క్రిమినేట్ అండర్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ ఆర్ క్లాస్. అండ్ ఇట్స్ ఓన్లీ. అండ్ సో స్టేట్ క్యాన్ డిస్క్రిమినేట్ యూ బేస్డ్ ఆన్ ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్, డిసెంట్. 15-16లో మెన్షన్ చేసినట్టే. సో ఆర్టికల్ 23 అనేది ఇట్ ఈస్ ఎ పాజిటివ్ రైట్, ఇట్ ఈస్ ఎ నెగిటివ్ రైట్ అండ్ స్టేట్ నీడ్స్ టు డూ సంథింగ్ అగేన్స్ట్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్ టు గెట్ నాట్ ఎక్స్ప్లాయిట్. సో ప్రైవేట్ ఇండివిజువల్స్ మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా కాపాడటానికి స్టేట్ నీడ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. సో అట్లా తీసుకొచ్చింది ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956, బాండెడ్ లేబర్ సిస్టమ్ యాక్ట్ 1976, మినిమం వేజెస్ యాక్ట్ 1948 అండ్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976, కాంట్రాక్ట్ లేబర్ 1970. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఆర్టికల్ 23ని ఇట్స్ నాట్ ఓన్లీ ఫోర్స్డ్ లేబర్ అండి. ఫర్ సపోజ్ మీకు మనీ సరిగ్గా మీరు చేయించుకుంటున్న మనీ, మీరు ఒక పని చేశారు, దానికి మీకు సరైన కాంపన్సేషన్ ఇస్తాను అని చెప్పిన కాంపన్సేషన్ కన్నా తక్కువ ఇచ్చారనుకోండి, దట్ కమ్స్ అండర్ ఫోర్స్డ్ లేబర్, దట్ కమ్స్ అండర్ బేగర్. సో సంజిత్ రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో ఫెమిన్ రిలీఫ్ వర్క్ సంజిత్ రాయ్ అండ్ ఇస్ మెన్ వెళ్తే వాళ్ళకి అనుకున్న మనీ కన్నా తక్కువ మనీ ఇచ్చారని చెప్పి వాళ్ళు కేసేస్తే స్టేట్ కెనాట్ ఎక్స్ప్లాయిట్ వల్నరబిలిటీస్ అని చెప్పి దే నీడ్ టు పే ఎక్స్ట్రా కాంపన్సేషన్. దీనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఎక్స్ట్రాక్టింగ్ లేబర్ ఫ్రమ్ ప్రిజనర్స్ వితౌట్ ప్రాపర్ రెమ్యునరేషన్. సో ప్రిజనర్ వర్క్ ఉంటుందండి, ఆ వర్క్స్ చేసేటప్పుడు దో దే కమిటెడ్ క్రైమ్, బట్ వాళ్ళకి
ప్రాపర్ రెమ్యునరేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పింది దేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. విశాల్ జీత్ అనేది చాలా ఇంపార్టెంట్ కేసు అండి. బికాస్ డిలేడ్ ఆర్ నాన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ స్ట్రిక్ట్లీ క్వాలిఫైస్ యాజ్ ఫోర్స్డ్ లేబర్. సో ఇక్కడ మన సుప్రీంకోర్టు ఫోర్స్డ్ లేబర్ని డిఫైన్ చేసింది. సో ఫోర్స్డ్ లేబర్ అంటే ట్యాక్సేషన్ వస్తుందా రాదు? ఇప్పుడు ట్యాక్సేషన్ రాదు. ఎందుకంటే ఫోర్స్డ్ లేబర్ అంటే డిలేడ్ ఆర్ నాన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ స్ట్రిక్ట్లీ క్వాలిఫైస్ యాజ్ ఫోర్స్డ్ లేబర్. సో పేమెంట్ డిలే చేసినా పేమెంట్ ఇవ్వకపోయినా అది ఫోర్స్డ్ లేబర్ కిందే వస్తుంది. అండ్ బుద్ధాదేవ్ కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో మ్యాండేటరీ క్రియేషన్ ఆఫ్ రీహాబిలిటేషన్ ప్యానెల్ ఫర్ సపోజ్ కొంతమంది విమెన్ ఎక్స్ప్లోయిట్ అయ్యారని చెప్పి తెలిసింది. గవర్నమెంట్ వాళ్ళని వెళ్ళి రెస్క్యూ చేశాక వాళ్ళకంటూ సపరేట్ లైవ్లీహుడ్ ఇవ్వాలి, వాళ్ళకంటూ స్కిల్ వర్క్ చేయించాలి. అలా చెప్పిన ప్యానెల్, అలా చెప్పిన జడ్జిమెంట్ ఏంటంటే బుద్ధాదేవ్ కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఎంఫసైజింగ్ హ్యూమన్ డిగ్నిటీ. సో ఆర్టికల్ 23 is protecting ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, హ్యూమన్ డిగ్నిటీని కాపాడాలి అని చెప్పి ఆర్టికల్ 21 చెప్పింది మేనకా గాంధీ కేసులో. సో బుద్ధాదేవ్ కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో కూడా అదే చెప్తుంది. ఆర్టికల్ 24 ఏం చెప్తుంది? నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years షాల్ బి ఎంప్లాయిడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ మైన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ హజార్డరస్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years. సో చిల్డ్రన్ అనే వాళ్ళని కూడా డిఫైన్ చేసిందండి. చిల్డ్రన్ అంటే లెస్ దాన్ 14 years, మైనర్ అంటే లెస్ దాన్ 18 years. ఈ 14 to 18 years మధ్యలో ఎవరండి? అడాలసెన్స్. అంటే 14, 18, 14 వరకు చిల్డ్రన్, 14 to 18 అడాలసెన్స్. ఈ కంప్లీట్ వీళ్ళందరూ మైనర్స్. గోల్ ఏంటంటే ఆర్టికల్ 24 గోల్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫిజికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ సేఫ్ గార్డింగ్ హెల్త్. సో ఆర్టికల్ 24 యొక్క గోల్ ఏంటంటే ఫిజికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయకూడదు, వాళ్ళకి హెల్త్ని కాపాడదామని చెప్పి చేసింది. సో ఫ్రీడమ్ ఫ్రమ్ లేబర్ ఎనేబుల్స్ ద ఫ్రీడమ్ టు లెర్న్. Article 24 ensures children are removed from hazardous environments so they can exercise their fundamental right to schooling under Article 21A. So physical exploitation, safeguarding health and promoting education. This was granted under Article 21A. సో దిస్ ఈస్ ద గోల్. 6 to 14 years లోపల రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క చిల్డ్రన్కి హక్కు అండి. నెక్స్ట్ ఇతను చదువుకోవడానికి ఒక చైల్డ్ చదువుకోవడానికి ఆర్టికల్ 21A ప్రకారం 1986 ముందుల వరకు ఎలాంటి చట్టాలు ఉన్నాయంటే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 1938, ఫ్యాక్టరీస్ యాక్ట్ బ్యానింగ్ చైల్డ్ లేబర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్, గుర్తుపెట్టుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్, ప్లాంటేషన్ లేబర్ యాక్ట్, Motor Transport Workers Act. Children are strictly prohibited in the motor transports because it comes under the hazardous work. Mines Act, any factory, any mine. Merchant Shipping Act, hazardous. Apprentice Act, hazardous. BD and Cigar Workers Act, hazardous. సో 1966లో బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యాక్ట్ చూడొచ్చు. డస్ దట్ ఇంక్లూడ్ మ్యాచ్ మేకింగ్? మ్యాచెస్, అగ్గిపుల్ల ఫ్యాక్టరీ కూడా పనిచేస్తుందా? సో మనం ఇవన్నీ చూద్దాం.
Before a comprehensive blanket ban, Parliament systematically ring-fenced the specific hazardous industries to isolate children from industrial exploitation. So hazardous అనేది గవర్నమెంట్ డిఫైన్ చేసిందండి. There are such 86 hazardous employments that was recognized before the 1986 judgment. సో చైల్డ్ లేబర్ యాక్ట్ ద్వారా 2016 ముందల అండర్ 14 వాళ్ళు దేనికి ప్రొహిబిటెడ్ అంటే 83 స్పెసిఫిక్ hazardous occupation and process, introduction of adolescence. So no separate legal category for the 14-18 age group. So మనం ఇందా మాట్లాడుకున్నట్టు 14-18 ముందల 2016 ముందల వరకు ఈ అడాలసెన్స్ అనే టాపిక్ లేదండి. సో మైనర్ అండ్ చైల్డ్ ఏజ్ దాటిన వాళ్ళందరూ అడాలసెన్స్. హజార్డస్ కేటగిరేషన్ ఓన్లీ 83 ఆక్యుపేషన్సే, లీగల్ డిటరెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. సో ఇప్పుడు ఎవరైనా సరే చైల్డ్ మీద ఇవన్నీ ఎక్స్ప్లోయిటేషన్ చేశారనుకోండి, చేసినప్పుడు అతన్ని తీసుకెళ్ళి కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుందా, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుందా అంటే నాన్ కాగ్నిజబుల్ కింద వస్తుంది. అంటే సమ్వన్ షుడ్ ఇష్యూ అరెస్ట్ వారెంట్ టు గెట్ హిమ్ అరెస్టెడ్. కాగ్నిజబుల్ అంటే హీ నోస్ వాట్ హీస్ డూయింగ్, సో అరెస్ట్ వారెంట్ అవసరం లేదు టు మేక్ హిమ్ అరెస్ట్. అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. నాన్ కాగ్నిజబుల్కి అరెస్ట్ వారెంట్ అవసరం. పోస్ట్ 2016లో కంప్లీట్ అండ్ అబ్సల్యూట్ బ్యాన్ ఇన్ ఆల్ ఆక్యుపేషన్స్ ఎక్సెప్ట్ హార్మ్లెస్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ పోస్ట్ స్కూల్. సో హజార్డస్ ఆక్యుపేషన్స్ 83 ఆక్యుపేషన్స్గా గుర్తించిన తర్వాత 2016 ఈ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ స్టార్టెడ్ టు రికగ్నైజ్ ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ అన్ హజార్డస్ ఎక్సెప్ట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ పోస్ట్ స్కూల్. తర్వాత అతను పనిచేయచ్చు. పోస్ట్ స్కూల్ ఎందుకంటే చదువు అదే ఆ రోజు స్కూల్ అయిపోతుంది కాబట్టి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో హెల్ప్ చేయొచ్చు. New adolescent category introduced strictly banned from hazardous occupations. Rationalized to 3 crore hazardous sectors such as mining, inflammable substances and hazardous process. సో ఇప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ ఉందనుకోండి, దాన్ని హజార్డస్ యాక్టివిటీయా కాదా అనేది 3 రకాలుగా గుర్తిస్తుంది పోస్ట్ 2016 ఫ్రేమ్వర్క్. ఎలాంటిదంటే మైనింగ్, ఇన్ఫ్లమేబుల్. ఎందుకు ఇన్ఫ్లమేబుల్? బీడిఎన్ సిగరెట్ ఉంది కదా, ఎందుకు ఇన్ఫ్లమేబుల్ అంటే మ్యాచ్ మేకింగ్ కూడా దీంట్లోకి వస్తుంది, ఫైర్ క్రాకర్స్ కూడా దీంట్లోకి వస్తుంది. అండ్ హజార్డస్ ప్రాసెస్ అండర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్. ఫ్యాక్టరీస్ యాక్ట్లో హజార్డస్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు చేయడానికి వీల్లేదు. అప్గ్రేడెడ్ టు కాగ్నిజబుల్ అఫెన్స్. సో నాన్ కాగ్నిజబుల్ నుంచి కాగ్నిజబుల్ అయింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టిందండి, ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, స్టేట్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. దే విల్ మానిటర్ అండ్ ట్రాక్ వైలేషన్స్ ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్. సో ఎవరెవరైతే ఆర్టికల్ 24ని వైలేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి వైలేషన్స్ కానీ అవన్నీ చూస్తుంది. సో ఫైనాన్షియల్ అండ్ డిటరెన్స్ రికవరీ. రీహాబిలిటేషన్ ఇంపార్టెంట్ అండి. ఫర్ సపోజ్ మనకి ఒక చైల్డ్ మైనింగ్లో పనిచేస్తున్నట్టు తెలిసింది, అతను మైనింగ్లో పనిచేస్తూ ఒక 5 years అయింది. హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ పేరెంట్ ఆర్ సమ్వన్, ఆర్ వాళ్ళ పేరెంట్స్ కూడా మైనింగ్లో పనిచేస్తున్నారు కాబట్టి మామూలుగా వాళ్ళకి తెలిసిన పని అదే. దెన్ స్టేట్ షుడ్, ఆఫ్టర్ ప్రొటెక్టింగ్ హిమ్ ఫ్రమ్ ద మైనింగ్, స్టేట్ షుడ్ మేక్ హిమ్ టు రీహాబిలిటేట్. ఇది కాదు నువ్వు వెళ్ళి చదువుకోవాలని చెప్పాలి స్టేట్. సో ఇట్ మ్యాండేట్స్ ద రీహాబిలిటేషన్. And judicial expediency, specialized courts established to ensure the rapid, sensitive and speedy trial. So as how the POCSO cases ఉన్నాయో సేమ్ అలానే ఆర్టికల్ 24ని ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయండి చిల్డ్రన్కి. సో వాళ్ళకి స్పీడీగా ట్రయల్స్ జరుగుతాయి. అండ్ రీహాబిలిటేషన్ కావాల్సిన మనీ కూడా కోర్ట్ చెప్తుంది, స్టేట్ ఇస్తుంది. ఏమేం కేసెస్ ఉన్నాయి సార్ అంటే, ఈ పియూడిఆర్ కేసులో మ్యాచ్ బాక్స్ ఫ్యాక్టరీస్లో కూడా పనికిరాదు. ఇట్ కమ్స్ అండర్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఫర్ చిల్డ్రన్. ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో కూడా పని చేయకూడదు. బచ్పన్ బచావో ఆందోళనలో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011 కేసులో కార్పెట్ వీవింగ్లో కూడా పని చేయకూడదండి. అండ్ అన్రెగ్యులేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పని చేయకూడదు. సో పియూడిఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో
పబ్లిక్ యూనియన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దే షుడ్ నాట్ వర్క్ ఇన్ ద మ్యాచ్ మేకింగ్ బాక్సెస్, యాజ్ వెల్ యాజ్ ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో దే షుడ్ నాట్ వర్క్ ఇన్ ద శివకాశి ఫైర్ క్రాకర్స్ ఆర్ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీ, ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీ. అండ్ బచ్పన్ బచావో ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కార్పెట్ వీవింగ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పనిచేయకూడదు. అంటే ఆటోమేటిక్గా స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో పనిచేయకూడదు, బికాస్ దే ఆర్ స్ట్రిక్ట్లీ అన్రెగ్యులేటెడ్. యాజ్ వెల్ యాజ్ ఇన్ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పనిచేయకూడదు, బికాస్ ఇన్ఫార్మల్ సెక్టర్ కమ్స్ అండర్ అన్రెగ్యులేటెడ్. అంటే ఫర్ సపోజ్ వాళ్ళ పేరెంట్స్, a child parents has some kind of manufacturing activity, pot making activity on, or లేకపోతే ఒక some other utensils making factory ఉంది. It was strictly unregulated. They don't know what they are doing. వాళ్ళ యొక్క ప్రాసెసెస్ కానీ ఏమైనా కానీ స్టాండర్డైజ్ కావు. సో ఈ స్టూడెంట్ అనేవాడు ఆఫ్టర్ స్కూల్ తర్వాత కూడా దీంట్లో పనిచేయకూడదు. ఇట్ వాస్ గివెన్ అండర్ బచ్పన్ బచావో ఆందోళన్ కేసు. సో వాట్ ఎవర్ ప్రిస్క్రిప్షన్ వాస్ గివెన్ in the post 2016 framework under Child Labor Prohibition and Regulation Amendment Act 2016 ఉందో దాంట్లో ఫ్యామిలీ ఎంటర్ప్రైజ్లో కూడా ఇఫ్ ఇట్ ఈస్ కంటైనింగ్ అన్రెగ్యులేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ he should not work, he or she should not work. సో ఇక్కడ మనం చూస్తే the dignity of the individual is paramount. డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, మనికా గాంధీ కేస్, గోల్డెన్ ట్రయాంగిల్ ఇచ్చిందండి సుప్రీంకోర్టు. ఆర్టికల్ 14, 19 and 21 ఆల్ త్రీ షుడ్ బి రెడ్ టుగెదర్. రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ operates at the intersection of human rights and social justice. So human rights, social justice together, Article 23 and 24 strip away the darkest elements of society, such as commodification of human life and theft of childhood. So human rights ki social justice ki madhyana undede right against exploitation. Article 23 and 24 protecting by intercepting the vicious cycle of poverty, illiteracy and forced labor. The Constitution does not merely punish exploitation, it engineers the foundation for true democratic liberty. So వాళ్ళ యొక్క పోవర్టీని కానీ ఇల్నెస్ని కానీ ఆర్ ఫోర్స్డ్ లేబర్ని కానీ అవకాశంగా తీసుకుని మన కాన్స్టిట్యూషన్ వాళ్ళని జస్ట్ శిక్షించట్లేదండి. అండ్ ఇట్ ఇంజనీర్స్ ద ఫౌండేషన్ ఫర్ ట్రూ డెమోక్రటిక్ లిబర్టీ. సో ఇవన్నీ తప్పు, ఇవన్నీ ఎవరు చేయకూడదు అని చెప్పి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క డిగ్నిటీని కూడా కాపాడుతుంది. సో ఆర్టికల్ 23 and 24 ఈజ్ అగేన్స్ట్ టు ద రైట్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఈజ్ ప్రొటెక్టింగ్ యూ రైట్ టు అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఫ్రమ్ స్టేట్ యాజ్ వెల్ as private individuals, which this exploitation was earlier as foundation to the societies. So hope you like this video and stay tuned for further videos. Bye. Veranda IAS, where your dream becomes reality.